అసలు ఈ చదువును కనిపెట్టింది ఎవర్రా బాబు? అసలు ఏంది మాకు అంత లొల్లి అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఆ చదువును కనిపెట్టిన పెద్ద మనిషిని మేము ముందల్ని కూర్చోబెడితే ఏం చేస్తారో మీరు అయితే కింద కామెంట్ అయితే చెప్పండి. అయితే చదువును కనిపెట్టిన ఒక పర్టికులర్ పర్సన్ అంటే ఎవ్వరు లేరు, కానీ చదువునే సిస్టమ్ గా మార్చిన పర్సన్స్ అయితే చాలా మంది ఉన్నారు. అయితే ప్రాచీన కాలంలో స్కూల్స్, ఎగ్జామ్స్, క్లాసెస్ ఇట్లా ఏం లేదు. నాలెడ్జ్ గురువుల దగ్గర నేర్చుకునే వాళ్ళు. అప్పుడు పాస్ ఫెయిల్ ఇట్లా ఏం ఉండదు. లైఫ్ కి కావాల్సిన లెసన్స్ నేర్చుకునే వాళ్ళు. అసలు ఈ మోడర్న్ స్కూల్ సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే జర్మనీలో స్టార్ట్ అయింది 1700s లో. వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారు అంటే సోల్జర్స్ ని డిసిప్లిన్ లో పెట్టడం అండ్ వర్కర్స్ ని పనికి పంపించడం అండ్ సిటిజన్స్ ని వాళ్ళ రూల్స్ ని ఫాలో కావడం కోసమే జస్ట్ స్కూల్స్ పెట్టేవాళ్ళు. ఫస్ట్ టు 10th క్లాస్ అనే సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే యుఎస్ లో స్టార్ట్ అయింది. బ్రేస్ మ్యాన్ అనే ఒక గ్రేట్ పర్సన్ అయితే స్టార్ట్ చేసిండు. ఎందుకు ఇట్లా స్టార్ట్ చేయాలనుకున్నా అంటే సేమ్ ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు మొత్తం సేమ్ క్లాస్ అని అండ్ అందరూ కూడా సేమ్ దగ్గర సేమ్ నాలెడ్జ్ నేర్చుకోవాలని స్టార్ట్ చేసిండు. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే యూరోప్ లో స్టార్ట్ అయింది. సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్టో కాదో మీరైతే కామెంట్ అయితే మీ ఒపీనియన్ చెప్పండి. సో అంతే మరి.